తెలంగాణలో జోరుగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. నేటితో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియనుంది. దీంతో అభ్యర్థులు భారీగా నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇప్పటివరకు సర్పంచ్ పదవులకు 8,198 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వార్డులకు 11,502 నామినేషన్లు దాఖలయ్యాయి. రేపు నామినేషన్ల పరిశీలనకు అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. నామినేషన్ల స్క్రూటినీ పూర్తయ్యాక చెల్లుబాటు అయ్యే అభ్యర్థుల జాబితా రూపొందిస్తారు. తిరస్కరణ నామినేషన్లపై అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించారు. చూస్తున్నాం, తెలంగాణలో జోరుగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. నేటితో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగుస్తుంది. దీంతో అభ్యర్థులు భారీగా నామినేషన్లు దాఖలు చేస్తారు. ఇప్పటివరకు సర్పంచ్ పదవులకు 8,198 నామినేషన్లు దాఖలు కాగా వార్డులకు 11,502 నామినేషన్లు దాఖలయ్యాయి. రేపు నామినేషన్ల పరిశీలనకు అధికార యంత్రాంగం పగడ్బందీ ఏర్పాట్లు చేసింది. నామినేషన్ల స్క్రూటినీ పూర్తయ్యాక చెల్లుబాటు అయ్యే అభ్యర్థుల జాబితా రూపొందిస్తారు. తిరస్కరణ నామినేషన్లపై అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ సునీల్ మరింత సమాచారం అందించడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఏం జరుగుతోంది? మొత్తానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నామినేషన్ల సంఖ్య కూడా పెరుగుతోంది. అండ్ రేపు నామినేషన్ల పరిశీలన అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మీద గ్రామ పంచాయతీ ఎన్నికలలో కోలాహలం అయితే కనపడుతుంది. గ్రామీణ స్థాయిలో, ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో మాత్రము ఎన్నికల సందడి కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే మనం చూడొచ్చు, 3 దశల్లో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషనర్ ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రోజుతో మొదటి దశ నామినేషన్ల గడువు కూడా పూర్తవుతుంది. ఇప్పటి వరకు దాదాపు నిన్న మొన్న ఈ రోజు మొత్తం 3 రోజుల్లో కూడా దాదాపు చాలా నామినేషన్లు కూడా దాఖలు. 2 రోజుల్లో చూస్తే మనం ఒకసారి దాదాపు సర్పంచ్ పదవులకు మొత్తం 8,198 సర్పంచ్ నామినేషన్లు దాఖలు కావడం. అదేవిధంగా వార్డు మెంబర్లకు దాదాపు 11,502 నామినేషన్లు వార్డు మెంబర్లకు దాఖలు కావడం. అత్యధికంగా మనం చూడొచ్చు, నల్గొండ జిల్లాలో సర్పంచ్లకు 796, అదేవిధంగా వార్డు మెంబర్లకు 977 నామినేషన్లు దాఖలైతే అతి తక్కువగా ములుగు జిల్లాలో మొత్తం కేవలం 63 నామినేషన్లే సర్పంచ్లకు, మరోవైపు వార్డు మెంబర్లకు 93 నామినేషన్లే ములుగు జిల్లాలో దాఖలు కావడం ఉంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనం చూడొచ్చు, ముహూర్తాలు చూసి కొంతమంది, అదేవిధంగా హైకోర్టు ఇచ్చినటువంటి కొంత తీర్పు నేపథ్యంలో నిన్న హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నామినేషన్లు కొంత సాయంత్రం కొంత పెరిగిందని చెప్పవచ్చు. ఈ రోజు కొంచెం వాటి సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా కనబడుతుంది. ఈ రోజుతో మొదటి దశ నామినేషన్ల గడువు పూర్తవుతుంది కాబట్టి ఈ రోజు ఎక్కువ నామినేషన్లు కూడా దాఖలయ్యే అవకాశం ఉంది. ఇక నామినేషన్ పరిశీలన కూడా రేపు సాయంత్రం వరకు కొనసాగుతుంది. రేపు సాయంత్రం తుది జాబితాను కూడా ఎన్నికల అధికారులు సిద్ధం చేస్తారు. December 3కి, అంటే ఒకవేళ నామినేషన్లు విత్డ్రా చేసుకోవాలనుకుంటే December 3 వరకు వారికి గడువు ఉంది కాబట్టి ఈ 3 వరకు వారి చూసి అభ్యర్థులని వారి అభ్యర్థుల బలాబలాలు చూసుకున్న తర్వాత వారి నామినేషన్లు ఒకవేళ ఉపసంహరించుకోవాలంటే December 3కి గడువు ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం నామినేషన్ల ప్రక్రియ యథావిధిగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే జిల్లా గ్రామీణ స్థాయిలో, జిల్లాల్లో అన్ని గ్రామాల్లో కూడా ఎన్నికల కోలాహలం మీద కనబడుతుంది. ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఇప్పటికే చాలా మంది సర్పంచ్ అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అయితే ఎన్నికల అధికారులు కూడా చాలా సీరియస్ గానే ఈ యొక్క ఎలక్షన్స్ ని కండక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో పాటు జిల్లా ఆర్టీఓలతో, అదేవిధంగా ఎంపీడీఓలతో కూడా సమావేశాలు ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తుంది. ఎక్కడెక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలి, ఎవరు కూడా ఓటర్లను ప్రభావితం చేయకుండా ఉండేందుకు, అదేవిధంగా మద్యం కావచ్చు, డబ్బుల పంపిణీ కావచ్చు, వీటన్నిటి కూడా ఎక్కడికక్కడ అరికట్టాలంటూ కూడా ఇప్పటికే తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం ఎన్నికల కోలాహలం కొనసాగుతుంది. ఈ నెల December 1 నుంచి December 6 వరకు ఇప్పటికే ముఖ్యమంత్రి షెడ్యూల్ కూడా ప్రకటించింది. జిల్లా పర్యటన కూడా చేపడుతున్నారు కాబట్టి ఈసారి జరిగేటువంటి ఎన్నికల్లో చాలా రసవత్తంగా కొనసాగే అవకాశం కూడా కనబడుతుంది. రమణ, థ్యాంక్ యూ సునీల్.